హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మోహన్ స్టైలీ మోహన్ మైది మైది స్టైలీ అన్నావు తీసేసావా? మోహన్ మైలి పైతే తినైతే ఆ, ఆ, ఆ. మోహన్ మైలి పైతే తినైతే మోహన్ స్మైలీ స్మైలీ. ఓకే, స్మైల్కి వచ్చిన కష్టాలా? ఓకే, లాస్ట్లో ఏంటన్నావు? పైతే తినైతే పైతిక్. తినైతే ఓహో, 5 6 7 8 9 10 మోహన్ స్మైలీ. అమ్మయ్య, ఎంతసేపు వచ్చింది. ఏడు మీ దోస్తు? అదొద్దు దాలే ఇదదు ఎందుకు? ఏమో కోపు దియని తోతుంది ఆ? కోపు అంటే పని చేయనికి కోపు పని పని చేయడానికి వెళ్ళినారా? దాన్ని ఏమంటారు? అదే పొద్దు గుంత దోవరా ఆ, ఆ. అత్త దానికి వెళ్ళారు. చెప్పలేదా అన్న రాజేష్ అన్న ఇంటర్వ్యూకి పిలిచాడు అని? చెప్పినా అని అది వినప్ప నేను దాని నావదికే దావదు కానీ రాను దబ్బే అన్నాడు, అంతేనా? అంతే. ఓకే, ఏంటి మీరు అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నారు, ఏంటి ఏంటి కథ? అవుతాం ఇక వైదా అంటే అవుతాం ఇక ఫేమస్ ఫేమస్ మరొకసారి చెప్పు. ఫేమస్ అవుతాం ఫేమస్ అవుతాడు. సో ఎలా ఫేమస్ అవుతావు అనుకుంటున్నావు? అవుతాం మంచిగా సినిమాలకు అవుతా ఉమ్? సినిమాలకు ఏం చేస్తావు వీటి సినిమాల్లోకి? తింటేతా యాక్టింగ్. సో యాక్టింగ్ చేస్తావు కదా. సో నీకు వచ్చిన ఒక డైలాగ్ చెప్పు ఇక్కడ. డైలాగ్ అంటే ఏం డైలాగ్ చెప్పాలి? ఈ నీకు వచ్చిన డైలాగ్ ఆడిషన్ అనుకో, ఇదే ఆడిషన్. సో పిలిచావు, సో ఆడిషన్ ఒక డైలాగ్ చెప్పు ఒక సినిమాకి అంటే ఏం చెప్తావు? సినిమాకు ఉత్తొత్తని తాతే కాన్ 100 మందిని ఒతే తాజమ్మను గుద్దికి చంపితే గుద్ది తంపదంత తెలుగా మొమ్మది పైతే తినైతే లాస్ట్లో ఏదన్నా? తెలుగా మొమ్మది పైతే ఆహా, నీ పేరుని ఓకే ప్రమోట్ చేసుకుంటానువా? సరే, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? అది కోదిగి కోదగిరి. కోదిగి కోదగిరి. సో తంది తంది కొత్తపేట్ కొత్తపేట్. మరి మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఇతే ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో ఫ్రెండ్స్ అయినారా? ఓకే, అంతకు ముందు ఎప్పుడు మీకు తెలీదు? తెలియదు. వీడియో ఒక చూస్తుంటే అవలేదు నేను అవలేదు అవుతుంది ఆ, 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 వీడియో ఒక చూస్తుంటే వింటదామా ఆ. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే దోతులైనాం దొరికారు. దోతులైనాం దోతులాడినావు. దోతులాడితే దొరికాడా? దోతులాడు అంటే ఎతికారు. దోతు అంటే పెంతుమైన అంటున్నా. ఫ్రెండ్ దోస్తులు అయినారా? దోస్తులకు వచ్చిన కష్టాలు అవి. సో అంటే నువ్వేంటి ఏం చదువుకున్నావు అసలు? నేను ఇంటర్మీడియట్. సో ఏ గ్రూపు? సిసి సిఈసి. సిఈసి లేటెట్ ఉంటే తెలియదన్నా మేము పోతే కట్ చేస్తాను చెప్పునే. కట్ చేద్దాం చెప్పు. అది తెలియదన్నా నాకు. సిఈసి చదువుకున్నావు కదా. చదవదే ఒక 5 రోజులు అయినా బంద్ అయినా 5 రోజులే. 5 రోజులకి రెండు సంవత్సరాల సబ్జెక్టులు అయిపోయినాయా? బంద్ అయినా అంటే పిదన్ దావ చేసేంటి పిదన్ దావ చేస్తే అన్నది వచ్చి కొట్టిండు అతే బంద్ అయినా. ఎందుకు కొట్టారు? దావ చేస్తే కొత్తదా మరి? ఏం చేస్తే? దావ చేస్తే దవి చేస్తే. లవ్ లవ్ లవ్వా? లవ్ చేసినావా ఇంటర్లోనే? ఎవరా అమ్మాయి? అమ్మ పేరు సువర్ణ. సువర్ణ. అబ్బా, బాగుంటది సువర్ణ. బాగుంటుంది. పేరు బాగుంది. బాగుంది. సరే, ఎందుకు కొట్టారు? నువ్వు చేసినావు కానీ అమ్మాయి చేయలేదని కొట్టినారా? మెచ్చేది పెట్టినా వాతాబ్దా వాట్సాప్లో ఏటని అని ఆయా ఆయా అని పెడితే కొట్టారు వచ్చి. 2-3 తాళ్ళు పెట్టినా వాళ్ళని తూతిను ఏమంటావు అంటే మేము అప్పుడు మందు తాగించాం. మందు అయితే తాగిన మేము దాదాకి తూతుకున్నాం. అది ఆటో ఎత్తుకొని వచ్చింది మొత్తం మందిని దోతులని. మేము ముద్దామే ముగ్గురు కొట్టింది. కొట్టిండు, కొల్ల కొట్టాడు. వదిలేసావు మరి అప్పుడు? వద్దేసి కాదైతే బంద్. కానీ మరి సువర్ణకి చెప్పలేదా? చెప్పిన పాపం అన్నది. అంతేనా? మరి లవ్ చేయలేదా? దావతేలే. సరే, పాత సినిమాలు ఎక్కువ ఇలాగే లవ్ స్టోరీలు వస్తాయి కదా. నాది తీన్మలకైనా అందుకే తీన్మల కొత్త తీన్మార్లోకి తీన్మలకు సినిమాల్లోకే. ఒక సువర్ణకి సినిమాలు అంటే ఇష్టమా? అందుకే సినిమాల్లోకి వెళ్తావు. సరే, సినిమాల్లో ఏం చేద్దాం అంటే యాక్టింగ్ చేస్తున్నాను అనుకో. యాక్టింగ్ కాదు, హీరో కానీ ఎంత ఉందా దోతులాక. హీరో హీరో ఎంత హీరో ఎంత పుష్ప సినిమా ఎంత ఉంటాడు. హీరోకి ఎంత ఉంటుంది? ఏంటిది మరి అంత హీరోకి ఎంత ఉంటుందని? హీరో ఎంత హీరో ఎంత? ఓకే ఓకే, హీరో వెనకతలు ఫ్రెండ్ క్యారెక్టర్.
అట్లుంటా. బట్ ఆ హీరోకి మాత్రం పిచ్చెక్కిపోద్ది నువ్వు వాడిని మాటలతోనే. ఆడికి అర్థం కాదు, డైరెక్టర్కి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అర్థమవుతుంది. అర్థమవుతుంది. నీకు అర్థమవుతుంది అన్న ఇప్పుడు. ఏదో కొంచెం కష్టపడతాను తమ్ముడు. సో అంటే ఇప్పుడు ఈ హీరోకి వెళ్తారంటాం, అదే హీరో ఎంట. ఇదే ఎంత సో ఏ హీరో ఎంట వెళ్ళాలనుకుంటాను? విజయ్ దేవదత్త ఉందా? కొండ. ఓకే. సో ఎందుకని విజయ్ దేవరకొండ నువ్వు అంత ఫ్యానా, డైహార్డ్ ఫ్యానా? డయల్ ఫ్యాన్. అది ఎందుకు అంత ఇష్టం అని? అంటే బాగా రౌడీ రౌడీ అతాయి. మొత్తానికి రౌడీ ఇలాగ అంతాను, కానీ కుమ్మారా నీకు? అప్పుడు తొమ్మిది ఇప్పుడు కాదు. ఇప్పుడైనా అదే 10 మంది వస్తే ఏం చేస్తావు, అంతే కదా. అంతే అన్న చెప్పండి. ఇది రియాలిటీ కదా. సరే, సువర్ణ అయిపోయింది. సువర్ణ తర్వాత అంజలి వచ్చిందంట. అది వచ్చింది అది ఇది అని. దానికోసం ఇక్కడ కూడా కుమ్మారు గట్టిగా. తుమ్మలేదు కానీ కొత్తలేదు కానీ ఒకసారి ఫోన్ చేస్తే అన్ని కోళ్ళు అంజలి అన్న. అంజలి అనబోయి అంజలి అన్న లంచ్ అత్తాయి బేతావు తనకే అన్నావా? తనకి ఏమన్నావు? అంటే బర్త్డే ఉంది హ్యాపీ బర్త్డే అంజలి అన్న అనుకోకుండా. బండి మీద ఉంది అబ్బాయికి ఏమి వినిపించిందో ఏమో బేతా చెప్పే. నెక్స్ట్ నుండి బ్రేకప్ చేపించిందా? చెప్పలేదా నువ్వు ఇలా నాకు కొంచెం ఇలా ఉంది అని? చెప్పినా ఇందేదు. వినలేదా? ఇందేదు. అయ్యో, ఎవరైనా హ్యాపీ బర్త్డే పువ్వో కేకో ఇస్తారు, నువ్వు హ్యాపీ బర్త్డే లంచ్లే అంటే పేద వ్యక్తి విలువనికి పోయి అట్లా అయింది. ఇక కానీ డార్లింగ్ అనేసి అనుకుంటే అయిపోయింది కదా. డార్లింగ్ అంటే మనకు అర్థం తెలవదేవు. డార్లింగ్ అంటే దెంగుంది అన్నట్లు వస్తాం మళ్ళా. డార్లింగ్ అంటే అత్తే మంది అది కాదు. అందుకే వాళ్ళకి డార్లింగ్లు గీర్లింగ్లు మనకు వద్దంటావా?